లూకా సువార్త మనం 23వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగిస్తున్నాడు. తను చేసిన పనిని పూర్తి చేశాడు, వచ్చిన పనంతటిని నెరవేర్చాడు. అయితే ప్రభు దీని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని సంపూర్ణంగా చేయగలుగుతున్నావా, లేకపోతే విడిచిపెట్టి ఉన్నావా? దేవుడు నీ మీద ఒక ఉద్దేశం కలిగి తల్లి గర్భంలోనే రూపించబడక మునిపే ఆయన నీ గురించి ఒక గొప్ప ప్రణాళికలు కలిగి నీవు చేయవలసిన ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలను ముందుగానే దేవుడు తలంచి నీకు నిర్ణయించి ఇచ్చినప్పుడు ఆ పనిని నీవు నెరవేర్చగలుగుచున్నావా? సువార్త విషయంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, బిడ్డలను ప్రభు కొరకు తయారు చేయ విషయంలో, నీ శక్తి దేవుని కొరకు ఉపయోగపడుటలో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ప్రభు కొరకు వాడుటలో, క్రీస్తు సువార్తను అనేకులకు ప్రకటించుటలో, దేవుడు నిన్ను ఏర్పరచుకుని సేవకు పిలిచినప్పుడు నిన్ను అనేకులను రక్షించేటువంటి నాయకుడిగా, సేవకుడిగా దేవుడిని నిలబెట్టినప్పుడు ఆ పరిచర్య కొనసాగింపులో నీవు కొనసాగుతున్నావా, లేకపోతే విడిచిపెట్టి ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతిదీ కూడా ఒక మాదిరిగా మనకు చేశారు. ఆయన చేసిన ఈ కార్యాలన్నిటినీ కూడా నీకు నాకు మాదిరిని చూపడానికే ఆయన ఈ కార్యాన్ని చేసి ఉన్నారు. ఆయన ఈ పెద్ద ప్రాజెక్ట్ అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభులు వారికి తండ్రి అనే దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతటిని స్వీకరించి అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రభుకి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు. ఇదంతయు చేసి రక్షణ ఏర్పరిచి తన శరీరాన్ని దున్నపరిచేలాగా, తన వెముకలన్నీ కూడా కనపడేంత రీతిగా దున్నబడినట్లుగా ఆ శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా, ఆఖరికి ఉన్న ఆ తన గుండెలో నుంచి ప్రవహిస్తున్న ఆ చివరి రక్తపు బొట్టు కూడా ఉండకుండా, ఇదిగో బళ్ళెముతో పొడవగానే ఆ రక్తము బయటకు వచ్చింది. ఆ రక్తంలోంచి నీరు బయటకు వచ్చేసింది. ప్రియులారా, చూడండి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ను యేసుక్రీస్తు ప్రభులు వారు పూర్తి చేశారు, ముగించారు, సమాప్తమని చెప్పారు. అలాగే తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించి ఇక నా పని, నేను చేయవలసిన పని, ఈ లోకమునకు వచ్చిన పని, మీరు నాకు అప్పగించిన పని తండ్రి నేను నెరవేర్చాను అని ఆయన శిలువ మీద మాట్లాడి తన ప్రాణాన్ని ప్రభువుకు, దేవాతి దేవుడైన దేవునికి అప్పగించాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు ప్రభువు నీకు నాకు ఒక గొప్ప ప్రణాళికతో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. చాలామంది ఆ ప్రణాళికను గమనించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభువు ఇంత కార్యాన్ని చేసి, ఏదో 40 రోజులు నీవు చేసి, 40 రోజులు గ్రహించి, 40 రోజులు నిష్ట కలిగి, మాంసాలు తినకుండా ఎంతో భక్తి చేస్తున్నాను అనుకుంటున్నారు అనేక మంది. కానీ ఈ 40 దినాలు గడిచిపోయిన తర్వాత ప్రభు కార్యాలు కనపడవు, ప్రభు శిలువ కనపడదు, ప్రభు శ్రమ కనపడదు, ప్రభు దుఃఖపడిన, రక్తము కార్చిన ఆ కన్నీటి ధారలు ఈ 40 రోజుల తర్వాత అనేక మందికి కనపడవు. ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ, నామకార్థమైన భక్తి చేస్తూ ఈరోజు ప్రభు యొక్క త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఈరోజు ప్రభు యొక్క త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారు అనేక మంది. ఆయన పిడిగుద్దులతో గుద్దబడి రక్తము ధారలుగా కార్చబడుతుండగా, మోము పైన ఉమ్ము వేస్తూ ఉండగా, ఆయన వెంట్రుకలు పెరికి వేస్తూ ఉండగా, ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని ధరింపచేసి భయంకరమైన వదకు తెస్తున్న ఆ గొర్రె పిల్ల వలె ఆయనను హింసిస్తూ ఉన్నారు, కొరడాలతో హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ప్రభు మౌనంగా ఉన్నారు. ఎందుకో తెలుసా?
ప్రభు నీకు నాకు రక్షణ మార్గాన్ని కనపరచడానికి, ప్రభు ఈరోజు నీకు నాకు ఒక గొప్ప గొప్ప ఆ విడుదల కలిగించడానికి, ఈరోజు అట్టి సత్యాన్ని గ్రహించి అనేక మంది ప్రారంభ దినాల్లో ప్రభువాని పరిచర్య చేస్తానని ఎంతోమంది ఆ పరిచర్లో నుంచి తొలగిపోతున్నారు, ఆ భక్తిలోంచి తొలగిపోతున్నారు. ఈ 40 రోజులకే పరిమితం అయిపోతున్నాయి. నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తోంది, సిలువ నీ ఎదుట నిత్యము ఉండాలి. సిలువ నీవు పాపం చేస్తున్నప్పుడు ఉండాలి. సిలువ నీవు సమయాన్ని వృధా చేసుకుంటున్నప్పుడు ఉండాలి. సిలువ నీవు ఆ పాపపు క్రియలు చేస్తున్నప్పుడు నీ ఎదుట కనపడాలి. సిలువ ఆయనను నీవు విడిచిపెడుతున్నప్పుడు కనపడాలి. పాపపు మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఆ సిలువ కనపడాలి. ఈరోజు ప్రభు ఆశిస్తున్న ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ఒక పనిని అప్పగించాను, నా కొరకు చేస్తావా? నా కొరకు చేస్తావా నా సహోదరుడా? నా కొరకు చేస్తావా నా ప్రియ కుమార్తె, నా కుమారుడా అని ప్రభు బాధపడుతున్నాడు. ఈ 40 రోజులు జ్ఞాపకం చేసుకోవడం కాదు, నిజ క్రైస్తవునికి నిత్యము ఆయన ఎదుట, వారి ఎదుట సిలువనుంచుకుంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఎవరో నాకు తెలియదని బాధపడి ఏడ్చినటువంటి పేతురు, ఆయన మరణించిన తర్వాత ఆ తప్పును ఆయన తెలుసుకున్న తర్వాత తన బ్రతికినంత కాలము ఆయన ఎదుట సిలువ కనబడుతుందంట. ఆయన ఏడుస్తూనే ఉన్నాడంట తన బ్రతుకంతా కూడా. ఆయన ఏడుస్తూనే ఉన్నాడంట తన బ్రతుకంతా కూడా. నా ప్రియ సహోదరుడా, సిలువ నీకు నిత్యము కనపడాలి. ఇప్పుడు కనపడి మరుక్షణాన పాపంలో పడిపోయి మరలా సిలువ యొద్దకు రావడం కాదు, కానీ ప్రభు మాదిరిని చూపాడు. పాపాన్ని జయించుటకు, పరిశుద్ధంగా బ్రతుకుటకు ప్రభు మాదిరిని చూపాడు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నా పని నీకు అప్పగించబడిన పని ఎలా చేస్తున్నావు? ఒకవేళ ప్రభు ఈ రాత్రి నిన్ను తీసుకుంటే, ఈ సమయాన్ని నిన్ను ఆహ్వానిస్తే, ప్రభు నీకు అప్పగించబడిన ఆ పనిని తీసుకువెళ్ళి ప్రభువుకి అప్పగించగలుగుతావా? లేదా ఖాళీ చేతులతో ప్రభువుని ఎదుర్కొంటావా? ఈరోజు ప్రభు ఇంత సిలువ వేయబడి ఈ 40 రోజులు ఎన్నో సంఘాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే సిలువను ఎరిగినట్లు కాదు, కానీ ఆయన వెంబడించేవారు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈ 40 రోజులు ఎన్నో సంఘాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే సిలువను ఎరిగినట్లు కాదు, కానీ ఆయన వెంబడించేవారు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 40 రోజులు కాదు, కానీ ఈరోజు ఆ రకరకాల కార్యక్రమాలలో మేము పాల్పంపులు పొందుతున్నాం అంటే అది సిలువనెత్తినట్లుగా కాదు, కానీ దేవుడు బయలుపరుస్తున్నాడు కదా. నీవు ఆధ్యాత్మికంగా అనుదినము అనుక్షణము సిలువనెత్తుకోవాలి. అనుక్షణము సిలువనెత్తుకోవాలి. మెడలో వేసుకునే సిలువలు కాదు, చేతికి ధరించుకునే సిలువలు కాదు, ఏదో చేతిలోంచే జపమాల సిలువలు కాదు, కానీ నీ అంతరంగంలో, నీ ఆధ్యాత్మిక స్థితిలో సిలువనెత్తుకుని వాడిగా నీవు నడిపించబడాలి. అప్పుడే దేవునితో కూడా నీవు అడుగు పెడతావు, దేవుని రాజ్యంలో అడుగు పెడతావు అని దేవుని వాక్యం తేటతెల్లగా తెలియజేస్తుండగా ఇటు వాక్యాన్ని మన హృదయాల్లో పదిలపరుచుకొని దేవుని వాక్యానుసారంగా నడిపించబడుదుముగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.